తదుపరి మిథున రాశి. అక్టోబర్ నెల మాసంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఎందుకయ్యా అంటే వారు వ్యాపారంలో ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఇంకో డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో పెద్ద పోస్ట్లో ఉండొచ్చు. ఎలా చూసినా కొంచెం ఆఫీస్లో కొంచెం చికాకు పడే వస్తుంది అక్టోబర్ మాసంలో. మిశ్రమ ఫలితాలే, అంత భయపడే రకంగా ఏం లేదు. వీరు అతి జాగ్రత్తలు తీసుకుంటూ మిథున రాశి వారికి అక్టోబర్ మాసం అంతా కూడా అటు సగం ఇటు సగం ఉంటుంది ఫలితాలు. కానీ శుభవార్తలు వింటారు. అక్టోబర్ మాసంలో ఏదైనా ఒక శుభవార్త విని ఆనందదాయకంగా ఆ వార్త వల్ల మీరంతా కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఉంటారు. అలా అని చెప్పడానికి మీరు వ్యాపారం చేశారే అనుకోండి, వినాయకుడిని బాగా కొలవండి. వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి బుధవారం వినాయకుడు ఆరాధన చేసుకోవడం, వినాయకుడికి ఇంత గరికి గడ్డ ఇంత బెల్లం పెట్టి చక్కగా వచ్చిన 11 నామాలు చదువుకుంటూ ఆ నామాలు చదువుకున్నాక ఇంత బెల్లం ముక్క నోట్లో వేసుకుని మీరు బయటకు పెడితే, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా అంతా ఈ వినాయకుడిని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటారో వృషభ రాశి వారు, మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి కష్టాల నుంచి బయటకు వెళ్ళాలి అంటే చక్కటి ఫలితాలు వినాయకుడు. ఆ వినాయకుడిని ప్రతి బుధవారం ఆరాధించడం వలన చక్కగా పొద్దున్నే లేవడం, ఆ వినాయకుడికి 11 నామాలు చదువుకోవడం, తదుపరి పూజా మందిరంలో మీకు నచ్చినట్టుగా చేసుకోవడం, దీపారాధన చేయడం, నమస్కారం చేయడం మీ డ్యూటీ. పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లాయర్ వృత్తి అవ్వచ్చు, లేకపోతే టీచింగ్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్లో ఏదైనా పోస్టింగ్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఏ పోస్ట్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ విధంగా రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏ విధంగా పాటించాలి అంటే అక్టోబర్ మాసాలు చక్కగా మీరు ఎంతసేపు గణపతిని ఆరాధించడం. వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారం ఉన్నప్పుడు రాత్రి ఇంటికి రాగానే మీ జేబులో ఉన్న డబ్బులు అమ్మ పెళ్లి కాని వాళ్ళు అవుతే అమ్మకి ఇవ్వడం, పెళ్ళైన వాళ్ళు అవుతే భార్య చేతికి ఇవ్వడం, మొన్నాడు ఉదయం లేచి స్నానం చేసి దైవారాధనకి చేసుకోసం చేసుకుంటూ మీరు బయటకు వెళ్ళేటప్పుడు తల్లి కానీ భార్య కానీ ఎదురు రప్పించుకోండి. ఆ ఎదురు రప్పించుకోవడం వలన మీకు ఎన్నో శుభాలు జరుగుతాయి. తొందర అయిపోయింది, టైం అయిపోయింది అని పరిగెట్టి వెళ్ళకండి. ఎందుకంటే వెళ్ళాక ఎవరు వస్తారో ఎవరు ఎదురు వస్తారో మనకు తెలియదు. అలాంటప్పుడు మన గుమ్మంలో మనమే భార్య, అటు కూతురా, అటు అమ్మ, ఎవరైనా తప్పలేదు. అటు కూతురు ఉంటే కూతురున్న వాళ్ళు ఎదురు రావడం వల్ల వాళ్ళకి ఎన్నో రకాలుగా ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో బిజినెస్ దారుడు, అలాగా ఇంక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఉద్యోగస్తుడు కూడా వెళ్ళేటప్పుడు భార్య ఉంటే భార్యని ఒక్కసారి ఎదురొస్తే గుమ్మల్లో మీకు వెళ్ళాక ఆఫీసుల్లో ఎటువంటి చికాకులు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు. నరదిష్టి కానీ ఏడుపులు కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మనం ఏది చూసుకోకుండా టైం అయిపోయిందని బ్యాగ్ ఇచ్చి పరిగెడుతూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దానివల్ల జాగ్రత్తలు తీసుకుంటూ అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలే పూర్తిగా ఉంటాయి. పూర్తిగా మీరు బాగుంటారని నేను చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ మంచి జరగడం, ఒక శుభవార్త వినడం, మీ ఇంట్లో అందరూ ఆనందించడం, దానివల్ల మీకు సుఖ సంతోషాలు ఇవ్వడం. ఇంకే తదుపరి వ్యాపారం చేసే వాళ్ళు సొంతంగా చేయండి, కానీ పార్ట్నర్షిప్లు చేయకండి. పార్ట్నర్షిప్లో మీకు కలిసి రాదు. ఆ మిథున రాశి వాళ్ళు ఒంటరి పోరాటంతో ఎంత ఉంటే అంతే, ₹1,00,000 ఉంటే ₹1,00,000 బిజినెస్ చేయడం. ఎలా ఉన్నా దైవకంగా ఆ దేవుడి దైవంలో మీరు చేసే ప్రతి పని కూడా ఏదైనా ఓన్గా చేయండి. ఉద్యోగం అంటే 10 మందితోటి తప్పదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 10 మందితో. ఓన్గా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఇండిపెండెంట్ వ్యాపారం చేయడం వల్ల దానివల్ల ఎన్నో కలిసి వస్తాయి. మన ₹1,00,000 ఉంది, ఆ 1,00,000 పెట్టుబడి పెడతాం, మనమే సమాధానం చెప్పకుండా ఇంకొకటికి ఆన్సర్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాయింట్ వెళితే మిమ్మల్ని మోసం చేస్తారు, వాడు బాగుంటారు. అనేక రకాల ఆలోచిస్తూ మిథున రాశి వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన పాటిస్తూ మనం చేయవలసిన పనుల్లో నిత్యకృత్యం ప్రతిరోజు ఏ విధంగా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ రకంగా మనం పైకి రావాలన్న దానికి ఆలోచిస్తూ వ్యాపారం, ఉద్యోగంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ శని మహాదశ నడిచి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ శని మహాదశ నడిచి వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకుంటూ శనివారాలు పాటించండి, నవగ్రహాలు చేసుకోండి. అలాగే దీనికి ఏమంటారంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నువ్వులు ప్రతి శనివారం నువ్వుల నూనె ఆ నవగ్రహాల శనీశ్వరుని పోయడం, ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవడం, ఇంత సింధూరం నుదుటం పెట్టుకుని అలా చేసుకోవడం వల్ల కూడా మీకు ఆరోగ్యం బాగుండడం, వ్యాపారంలో బాగుండడం, ఉద్యోగంలో బాగుండడం, ఏ విధంగా ఏ రకంగా ఉన్న ఎడ్యుకేషన్లో కానీ, వేరే విధంగా ఏ రకంగా ఒక సినీ రంగంలో కానీ, ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ బాగుంటారు. మీరు చేయవలసిందల్లా దైవారాధన. ఆ దైవారాధన ఎవరయ్యా అంటే ఎక్కువగా ఆ ఆంజనేయ శనికి సంబంధించింది. మామూలుగా అవుతే ఈ రకంగా వెళ్ళండి, వినాయకుడిని ఆరాధించండి. వినాయకుడికి గరిక బెల్లం అంటే చాలా ఇష్టం. అలా ప్రతి నెల సంకష్ట చతుర్థి వస్తుంది. ఆ వేళ ఒప్పుకున్న వాళ్ళు ఫాస్టింగ్ ఉండగలిగితే ఈవినింగ్
6 దాటి దాకా ఉండడం, 6 దాటాక వినాయకుడి గుడికి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం, ఇంటికి రావడం. ఇంటికి వచ్చి ఓపుకుంటే ఉండ్రాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవడం, బియ్యం రవ్వతో ఉండ్రాలు చేసుకోవడం, అవి కూడా నివేదన పట్టుకెళ్ళడం, ఆ గుళ్ళో అర్చన చేయించుకుని అర్చన అయిపోగానే 4-5 మీ చేతితో ఆ ఉండ్రాలు ప్రసాదం పెట్టడం వల్ల ఎంతో ఆయురారోగ్యాలతో ఉంటారు. సంకష్టం మీకు ఎంతో పవిత్రమైంది, చెయ్యండి, చేసుకోండి, దానివల్ల ఉపయోగమే కానీ నష్టం జరగదు అని చెప్పడానికి మిథున రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ అక్టోబర్ మాసంలో మీకు శుభవార్త మట్టుకు వింటారు, ఇంటిలో 10 సంతోషంగా ఉంటారని చెప్పడానికి బాగుంది. పోతే మిథున రాశి వాళ్ళు అనేక రకాల్లో ఇప్పుడు కొన్ని పద్ధతుల్లో ఏమిటంటే అందులో వృషభ రాశి ఉంది, మిథున రాశి ఉంది. మిథున రాశి సపరేట్గా చేయవలసింది ఏంటంటే నేను చెప్పిన విధానాల్లో వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏ రకంగా ఒకవేళ పెళ్లి కాలేదనుకోండి, జాగ్రత్తలు వహించండి. ఆ జాగ్రత్తలు వహిస్తూ మీరు ఈ వినాయకుడిని ఎప్పుడు ఎంతసేపు ఆరాధిస్తూ ఉన్నవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వడం, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు కూడా ఎలాగయ్యా అంటే ఈవేళ 99% లవ్ మ్యారేజెస్, అందులో ఇతర క్యాస్ట్ మ్యారేజ్లు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఇతర క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీరు అబ్బాయి నచ్చింది అమ్మాయి నచ్చింది అని చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రులు తెలియపరచడం. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుని ఓకే అంటే పెళ్లి చేసుకోండి, కాదంటే మానేయండి. లేదంటే 3-4 ముచ్చటే విడాకులు తీసుకోవడం, తర్వాత ఎవరికి వారు ఏమైనా తీరు లేదు, వాళ్ళని చంపించడం, వాళ్ళు వీళ్ళని చంపించడం, అలా జరుగుతున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకుని పెళ్లి కాని వాళ్ళంతా ఈ ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి, పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందండి, తొందరపాటు తగ్గించుకోండి అని చెప్పడానికి నేను మరీ చెప్తున్నాను.